సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్క. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్ ఫ్లాప్ యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కెరియర్ లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే వన్ వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒకటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్ కి పోయినట్టు ఫీల్ అయ్యి వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఇస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్ లలో లెంతీ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం. జై బాలయ్య, జై శ్రీరామ్. భయ్య మూవీ అంటే కంటిన్యూస్ ఏది ఉండదు, సో అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్టోరీ వచ్చే వరకు అందరికి సైలెంట్ అయిపోయింది. మూవీ అంటే కంటిన్యూస్ మాస్ ఉండదు, సో దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మూవీ అన్నప్పుడే మిక్చర్ ఉంటుంది, ఆ మిక్చర్ లో మనము మన మీద వస్తే పక్కకు తీస్తాం, అట్లనే కొంచెం లాగ్ అయినా తీసి పక్కకు. దిష్టి తీసేదని ట్రోల్ చేస్తున్నారన్న, దిష్టి తీసేదని అసలు మ్యాచ్ చేయలేకపోయాడు. అంటే ఆయన రోల్ కి ఆది పిన్సెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంది. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2 లో శ్రీకాంత్ చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పిన్సెట్టిని చిన్నగా అయిపోయాడు. ఆయన రోల్ అయినా 100% సూపర్. ఇంకా సరైనది ఎక్స్ట్రాడనరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్. అల్లు అర్జున్కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పాట అయినా చేశాడు, ఒక 1/2 అవర్ ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత. ఆయన ఎక్స్ట్రాడనరీ చేసిండు, బట్ లాస్ట్ ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోయింది. కామన్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ పెడితే డాన్స్ ఆడతాం మనం, ఎక్స్ట్రాడనరీ గూస్ బంప్స్. చెప్పాలంటే ఉన్న 3 సాంగ్స్, అందులో ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్, మ్యూజిక్ అయితే తోపు. మనకు తెలుసు బాలకృష్ణ డాన్స్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ నుంచి ఆయన డాన్స్ లో తోపు. ఆయనకు స్పెషల్ స్టెప్స్ ఇస్తారు, అది క్రేజ్ అనుకోండి, లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు కాదు. అఖండ 1, అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడనరీ. అది రాంగ్. నేను జెన్యూన్ రివ్యూవర్. నేను బాగాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే, మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఫాలోవర్స్, వాళ్ళని నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు, ఎవ్రీవన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి, కానీ మనం ముంగట వరకు మనం ఫోకస్ కావాలని బాగాలేదు తోపుతురు అని చెప్పలేదు. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నాను. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడనరీ కలెక్షన్, ఎక్స్ట్రాడనరీ మూవీ ఇదే. అందరు వాచ్ చేయాలి.